తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీలో తన బలమైన కార్యం జరిగించుచున్నాడని నమ్ముచున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానం విందాము. మనందరూ బాగా తెలిసిన వచనం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడకుండా చెప్పండి. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా he will cleanse us from every kind of unrighteousness, wickedness. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రపరచును. అలానే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఏంటి శుద్ధి చేసేది? ఏంటి? యేసు రక్తం. యేసు రక్తం. సో ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. ఇట్ విల్ క్లెన్స్ యువర్ కాన్షియన్స్. మనసాక్షి నిర్మలమైపోతుంది. నీ జీవితంలో నిర్జీవ క్రియలు అనగా డెడ్ వర్క్స్ అన్ని పోయి జీవమగల దేవుని వర్షిప్ చేస్తావు, లేదా సర్వ్ చేస్తావు, సేవిస్తావు. నువ్వు కడగబడకుండా దేవుని సేవించలేవు. గాడ్ వాంట్స్ యూ టు బి క్లెన్స్డ్. ఎందుకు ప్రతిసారి మనం ఇక్కడికి వస్తాం? ఎందుకు ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం మనం తీసుకుంటాం ఎవ్రీ టైం? ఎందుకని? మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరికి చెందిన వాళ్ళమో జ్ఞాపకం చేసుకుంటాం, మన పాపాలు మనం ఒప్పుకుంటాం, ఒప్పించబడి యోగ్యముగా బలలో పాల్గొంటాం. సో వీ విల్ క్లెన్స్డ్ అగైన్. ఎందుకంటే వీఆర్ హోలీ జనరేషన్. మన పరిశుద్ధ జనాంగం. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, హోలీ నేషన్. కనుక మనం కడగబడి యోగ్యంగా బలలో పాల్గొంటాం. వర్షిప్లో ఏం జరుగుతుందంటే యూ విల్ కన్ఫెస్ యువర్ సిన్స్, యువర్ రాంగ్ లైఫ్ స్టైల్. వర్షిప్లోనే క్లెన్జింగ్ కూడా జరిగిపోదు, కడగబడ్డం కూడా. మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. యెషయాని అగ్ని టచ్ చేసింది, రక్తము ఆ అగ్ని మిళితమైన ఆ బొగ్గు టచ్ చేసింది. నేను కూడా పరిశుద్ధాత్ముడు టచ్ చేయాలని ఆశపడుతున్నాడు. ఉదయకాలన హోలీ స్పిరిట్ వాంట్స్ టు టచ్ యూ సో దట్ యూ విల్ బి క్లెన్స్డ్. ఆయన కడగకపోతే ఎట్లా వెళ్తా తెలుసా? గత వారం అంతా పాపంలోనే జీవించి వచ్చి అపవిత్రతలోనే ఉండి వచ్చి ఇప్పుడు కూడా ఏదో మొక్కుబడి ఆరాధన చేసి వెళ్ళిపోతా. యూ విల్ బి ఇంప్యూర్ యాజ్ యూ గో అవుట్. నో, గాడ్ వాంట్స్ యూ టు బి ప్యూర్, టు బి హోలీ. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 22-23 వచనాలు. మీరు బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్ని చేత చూడండి సమస్త వస్తువులను మాత్రం అగ్నిలో వేసి తీయవలను, అప్పుడు అవి పవిత్రమగును. సో వెండి, ఇవన్నీ కూడా మన వెండి, బంగారము, ఈ యొక్క సీస పెట్టాడు అన్నీ కూడా అగ్నిలో వేయాలంట. ఎప్పుడైతే అగ్నిలో వేస్తారో అప్పుడు ఏం జరుగుతుంది? దే విల్ బికమ్ హోలీ, దే విల్ బికమ్
ప్యూర్. సో అగ్ని ఏం చేస్తుంది? ఫైర్ ఈజ్ ఎ సాంక్టిఫైయింగ్ ఏజెంట్ కదా. సో హోలీ స్పిరిట్ విల్ క్లెన్స్ యూ విత్ హిస్ హోలీ ఫైర్, దెన్ యూ విల్ బీ క్లెన్స్డ్. యెషయా, నౌ యు ఆర్ క్లెన్స్డ్. ఇప్పుడు అగ్ని రక్తము మిళితమైన బొగ్గు టచ్ చేయబడగానే హీఈస్ క్లెన్స్డ్. యువదేకాలన్న గాడ్ వాంట్స్ యూ టు బీ క్లెన్స్డ్. మన దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు పిల్లలు. అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను. బట్ యు మస్ట్ వర్షిప్ ద హోలీ గాడ్. అట్లా అని చెప్పేసి ఈ పరిశుద్ధమైన దేవునికి దగ్గరికి రాలేమో, అమ్మో ఆయన దగ్గరికి వస్తే నా పాపాలు బట్ట బయలవుతాయి. చాలా మంది చర్చికి అందుకే రారు. ఎందుకులే పాస్టర్ గారు, వచ్చిన కానీ మా పాపాలు బయటకు వస్తాయి. బయటకు రావాలా, మన అపవిత్రత బయటకు రావాలి. అదర్వైజ్ యూ విల్ లివ్ అండ్ పెరిష్ ఇన్ సిన్ అండ్ ఇంప్యూరిటీ. రావాలి దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే నీ పాపాలు బట్ట బయలవుతాయి, నీ అయోగ్యత అపవిత్రత బట్ట బయలవుతాయి. హోలీ, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు హీ వాంట్ అలౌ యూ టు వర్షిప్ ద హోలీ గాడ్ విత్ అన్రైచియస్ లైఫ్ స్టైల్. ఆయన నీతిని గురించి పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. నువ్వు కడగబడగా అప్పుడు ఆరాధన ఆయనకి ఇంపైన సువాసన ఉంటుంది. యు మస్ట్ వర్షిప్. మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం చూడండి 2వ వచనం. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. అంటే ఏం చేస్తాయి? కంసాలి అగ్ని సబ్బు ఏం చేస్తాయి? క్లెన్స్ చేస్తాయి, ప్యూరిఫై చేస్తాయి, పరిశుభ్రపరుస్తాయి. సో గాడ్ వాంట్స్ us to be clean. అందుకే ఆయన క్లెన్స్ చేసేవాడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు. సో వర్షిప్లో ఏం జరిగింది చూడండి. ఇప్పటికే 2 చూసినా మనం. వర్షిప్లో ఐజయా వాజ్ కన్విక్టెడ్ ఆఫ్ హిస్ సిన్. ఆయన పాపాన్ని గురించి ఒప్పింపజేయబడ్డాడు. రెండోది, హీ వాజ్ క్లెన్స్డ్ ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ హిస్ సిన్. ఆయన యొక్క అపరాధ భావన నుంచి ఆయన పవిత్రపరచబడ్డాడు. మూడోది ఏం జరిగిందో చూద్దాం. ఆరాధనలో ఏం జరిగిందంటే హీ వాజ్ కమిషన్డ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, లేదా హీ వాజ్ కమిషన్డ్ ఫర్ ద లార్డ్స్ మినిస్ట్రీ. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం నుంచి ఇక్కడ నుంచి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మనం చూస్తాం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పూర్ణని ప్రభువు సెలవీయగా వెంటనే. చూడండి, త్రిత్వానికి వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఈ వర్స్ కదా. మనం ట్రినిటీ గురించి మాట్లాడేటప్పుడు వన్ ఆఫ్ ద వర్స్ వి కోట్ ఈస్ దిస్ వర్స్ విచ్ ఇండికేట్స్ ప్లూరాలిటీ, దేవునిలోని బహుళత్వాన్ని గురించి వివరించే పదం. నా నిమిత్తము ఎవరు పోవును అన్నాడా? మా నిమిత్తము అన్నాడు. మా అంటే గాడ్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. సో ఇన్ గాడ్ దెర్ ఇస్ ప్లూరాలిటీ అని మనకు అర్థమవుతున్నాడు. సో ఆదికాండం 1:26లో కూడా మన స్వరూపం మందు అంటాడు, నా స్వరూపం మందు అలా మన. సో అక్కడ కూడా ట్రినిటీ మనం చూస్తాం, దేవునిలోని బహుళత్వాన్ని మనం చూస్తాం. సో మా నిమిత్తము ఎవరిని పంపుతాను, ఎవరు పోతారు అని దేవుడు ప్రశ్నించడం మనం చూస్తాం. వెంటనే యెషయా అంతటా నేను చిత్తగించుము, నేను నన్ను పంపమనగా ఆయన నీవు పోయి 9వ వచనం ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుందరు కానీ తెలుసుకొనకుందరు. వారి కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయం కొవ్వ చేసి వారి చెవులు మందగించి వారి కన్నులు మూయించమని చెప్పాను. రైట్. యెషయాని దేవుడు పరిచర్యకు పంపుతున్నాడు. ఎప్పుడు పంపుతున్నాడు? ఆరాధనలో ఉండగా గాడ్ సెంట్ హిమ్ ఫర్ వర్క్. ఆరాధనలో హీ వాజ్ కమిషన్డ్ ఫర్ ద లార్డ్స్ వర్క్. చాలా మందికి వాళ్ళ వర్క్ ఏంటో తెలియదు. ఈ లోకలో మేము ఏం వర్క్ చేయాలండి? లోకలో నేను ఎంఏ చేశాను కాబట్టి నేను లెక్చరర్గా చేయాలి, లేదా మరి నర్సింగ్ చేశాను కాబట్టి నర్సుగా చేయాలి, మెడిసిన్ చేసి డాక్టర్ అవ్వాలి, సంథింగ్ ఇట్లా ఉంటున్నాడు. దే హ్యావ్ దర్ ఓన్ వర్క్. ఈ ఉదయకాలం నేను చెప్తున్నాను, ఈ లోకలో నువ్వు చేసే రియల్ వర్క్ ఏంటో తెలుసా? ఆస్క్ గాడ్ ఇన్ వర్షిప్. ఆరాధనలో ఉండి అడుగు, ఆయన చెప్తాడు ఈ లోకల్ ఏ వర్క్ చేయాలను. మెనీ పీపుల్ డోంట్ నో. ముందంతా పాస్టర్ గారు మేము దేవుని సేవ భలే చేయాలండి, ఏమైనా కావాలంటారు అంటారు. వన్స్ చదువు అయిపోగానే చర్చికి రావడమే కష్టం. ఎక్కడ పాస్టర్ గారు, దేవుడు ఇచ్చిన ఉద్యోగం కదండి, బాగా చేయాలండి, దేవుడు ఇచ్చిన ఉద్యోగమే, ఇక దేవుడికి టైం లేదు. దేవుడి పని పక్కన పెట్టేసి వర్క్లో ఫ్యామిలీలో బిజీ. అయ్యా బైబిల్ స్టడీకి రండి బ్రదర్, ప్రార్థనలకు రండి బ్రదర్. లేదండి వర్క్ అండి, చాలా బిజీ అండి. దేవుడు నీకు వర్క్ ఇచ్చింది ఎందుకు? చర్చికి రాకుండా, బైబిల్ స్టడీలకు రాకుండా, ఆయన పని చేయకుండా నీ డబ్బు సంపాదించుకోవడానికే. మెనీ పీపుల్ లూజ్ దేర్ ఫోకస్. చాలామంది, ఐఎమ్ టాకింగ్ టు యంగ్ పీపుల్ ఆల్సో. ఎందుకంటే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నేను అది చేయాలి. దేవుని కోసం చాలా వాడబడాలి. వచ్చిన తర్వాత దేవుని కోసం లేదు, టైం లేదు. మెనీ పీపుల్ దే డోంట్ కమ్ టు బైబిల్ స్టడీస్, దే డోంట్ కమ్ టు ప్రేయర్స్, దే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మినిస్ట్రీ. వాళ్ళకి ఇంకా వర్కే, అదే నీకు ఇచ్చిన వర్క్.
దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది, ఎస్ వర్క్ ఫర్ హిమ్, బట్ ఫర్ హిమ్, ఆయన కొరకు చేయాలి. నేను ఎందుకు ఎప్పుడు చెప్తాను, ఒక నర్సు అయితే దేవుని రాజ్య పనిలో ఉన్న నర్సువి, టీచర్ అయితే దేవుని రాజ్య పనిలో ఉన్న టీచర్వి, దేవుని రాజ్య విస్తరణలో ఉన్న డాక్టర్వి, దేవుని రాజ్య విస్తరణలో ఉన్న లెక్చరర్వి, స్టూడెంట్వి, వాట్ ఎవర్ యువర్ బేసిక్ వర్క్ ఈజ్ కింగ్డమ్ వర్క్, దేవుని రాజ్య పని. బట్ మెనీ పీపుల్ లూజ్ దట్. అది అర్థం కాదు చాలామంది. అది అర్థం చేసుకున్నలోగానే వాళ్ళ వయసు కూడా గతించిపోద్ది. ఎందుకంటే వర్క్ గురించిన అవగాహన సరిగా లేదు. వర్క్ గురించిన అవగాహన ఎప్పుడు వస్తుందో తెలుసా? వర్షిప్లో ఉండగా వస్తున్నాం. యూ విల్ నో వాట్ యువర్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్ వెన్ యు ఆర్ ఇన్ వర్షిప్. ఆరాధన ఏం చేస్తుందంటే, దేవునిలో ఆరాధనలో నువ్వు గడిపే కొద్దీ ఈ లోకంలో నువ్వు చేయాల్సిన వర్క్ ఏంటో దేవుడు తెలియజేస్తాడు. అదర్వైజ్ ఏం జరుగుతుంది తెలుసా? నీ సొంత వర్కే నువ్వు చేస్తూ అది దేవుని వర్క్ అని కూడా నువ్వు అనుకునే ప్రమాదం. నీ సొంత వర్క్ నువ్వు చేస్తూ, నేను దేవుని వర్క్లోనే ఉన్నాను బ్రదర్, ఒట్టిదే, అది నీ వర్క్ బ్రదర్, దేవుడు చెప్పిన వర్క్. మరి దేవుడే కదండి నాకు ఈ జాబ్ ఇచ్చింది, చదివిచ్చింది, ఇచ్చాడు. కానీ ఆయన ఎలా వాడమన్నాడు వర్క్ని? ఆయన రాజ్య విస్తరణలో ఆయన పరిచర్యలకు దోహదపడేలా వాడమన్నాడు. కానీ అదే నీకు పెద్ద ప్రతిబంధకం అయిపోయి చర్చికి రాకుండా పరిచర్యకు రాకుండా చేసేలాగా చేయమని కదే. యూ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ వర్క్. ఇస్ దట్ వర్షిప్? నీ మనస్సాక్షి ఏం జరుగుతుంది? ప్యూర్ అవుతుంది, నీ తలంపులు ప్యూర్ అయిపోతున్నాయి, నీ మనస్సాక్షి వెలిగించబడుతుంది, మనసంతా సత్యం తినబడిందా, దుష్టుని అబద్ధాలు తినబడిందా, నీ హృదయం తెరవబడుతుందా, బండలు పగిలినట్టుగా నీ గుండెలు పగిలిపోతున్నాయా, నీ చిత్తము లొంగిపోతుందా? అవి ఏమి జరగకుండా ఐ వర్షిప్డ్. యూ కెనాట్ వర్షిప్ ప్రాపర్లీ. నీ జీవితంలో పాపపు ఒప్పుకోలు జరగదు, కడగబడ్డం జరగదు, దేవుని యొక్క పనికి నియమించబడ్డం కూడా జరగదు. యెషయా దేవుని పనికి నియమించబడ్డాడు. హీ వాజ్ కమిషన్డ్ ఫర్ ద లార్డ్స్ మినిస్ట్రీ. ఎప్పుడు? ఇన్ వర్షిప్. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము ద వండర్ ఆఫ్ వర్షిప్. ఎందుకు చాలామంది క్రైస్తవులు బలహీనమైన జీవితాలు జీవిస్తుంటారంటే దే డోంట్ వర్షిప్ ప్రాపర్లీ. ఆరాధనకు ఇవ్వాల్సిన స్థానం వారి జీవితంలో లేదు. కాబట్టి ఆరాధన అంటే వారి జీవితంలో ఆదివారము చేసే అరగంట స్తుతి ఆరాధన, ఆదివారం దేవునితో గడిపే ఆ యొక్క కొన్ని నిమిషాలే అదే ఆరాధన అనుకుంటారు. సోమవారం శనివారం వరకు దే లివ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విల్. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేస్తారు. వర్షిప్ వాళ్ళ జీవితాల్లో స్థానమే లేకుండా ఉందన్నాడు. అందువలనే దే లివ్ డిఫీటెడ్ లైఫ్స్, ఫెయిల్యూర్ లైఫ్స్, మిజరబుల్ లైఫ్స్. ప్రియమైన సోదరుడా సోదరి, ఈ ఉదయకాలంలో నీ జీవితం మారిపోవాలి. ఈ దినా నుంచి నువ్వు ఆరాధనకు ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వాలి. ఆ పరిశుద్ధుడు 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 థ్రైస్ హోలీ గాడ్ని నువ్వు చూడాల్సిందిగా చూడాలి. ఆయన ప్రెజెన్స్లో గడపాల్సింది గడపాలి. ఆయన ప్రెజెన్స్లో ఆయన అగ్ని చేత నువ్వు తాగబడాలి. నీ పాపాలు బట్ట బయలవ్వాలి, నువ్వు కడగబడాలి, ప్రతి బలహీనత తొలగిపోవాలి. నువ్వు ఆయనకి భయపడాల్సిందిగా భయపడినట్లయితే నువ్వు లోకంలో దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకు లోకానికి భయపడుతున్నావు? సైతానికి భయపడుతున్నావు, చీకట్లకు భయపడుతున్నావు, అన్నీ నీ మీద పెత్తనం చేస్తున్నాయి. ఎందుకంటే యు ఆర్ నాట్ సీయింగ్ ద మోస్ట్ హోలీ గాడ్. యెషయా జీవితంలో కూడా ఎన్నో అనుమానాలు. ఆ దినాన టెంపుల్కి వెళ్ళే ముందు ఆయనకి ఎన్ని అనుమానాలు. దేవా, మొదలుకే ఈ ప్రజలు నిన్ను వదిలిపెట్టేశారు, వాళ్ళకి ఎద్దు తన మరి యజమానులు తెలుసుకుంటుంది. చూడండి, ప్రజలకు దేవుని నుంచి దూరం అయిపోయారంట. అప్పటికి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఎద్దు తన కామని ఎరుగును, గాడిద సొంత వారిని తెలుసు. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నాయకులు యోచించరు, వాడికి తెలివి లేదు, దేవుడి నుంచి పూర్తిగా దూరం అయిపోతా ఉన్నారు. 5వ అధ్యాయం 12, 13 చూసినట్టయితే వారి చేతిలో సితారా, స్వరమండలాలు, తంబుర, సన్నాయిలు ఉన్నాయి, ద్రాక్షారసం తాగుతున్నారు, ముందు చేస్తారు, కానీ యెహోవా పని యోచించరు. వాళ్ళ చేతిలో గిటార్లు ఉన్నాయి, కీబోర్డులు ఉన్నాయి, రిథమ్ ప్యాడ్స్ ఉన్నాయి, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, మంచి టీవీ పరిచర్య ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవునికి వాళ్ళకి కనెక్షనే లేదు. దేవుని పని యోచించరు వాళ్ళు. సో దెర్ వాజ్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. ఈ పరిస్థితుల్లో యెషయా టెంపుల్కి వెళ్తున్నాడు. అయ్యా, పెద్ద రాజు ఆయన చచ్చిపోయాడు, ఇక ఎట్లాంటి వాడు వస్తాడో, ఎంత భయంకరుడు వస్తాడో, ఎంత పాపస్తాడో. మరి ప్రజలు ఇప్పటికే దేవునికి దూరం అయిపోయారు. ఈ ఇజ్రాయెల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎన్నో అనుమానాలతోటి నా పని ఏంటి, నేనేం చేయాలి? ఇంకా గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. ఇవి ఇక్కడ నీకు ఎన్నో అనుమానాలు ఉండొచ్చు. క్రైస్తవులుగా మనందరికీ చాలా అనుమానం. దేవా, ఏంటి ఈ కరోనా వైరస్, ఏంది ఈ భయంకర పరిస్థితి, ఏంటి లోకం, ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? పాస్టర్ గారు, ఇది ఇంకా మళ్ళీ ఎన్ని రూపాల్లో వైరస్ వస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? పీపుల్ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ కదా.
యూ హ్యావ్ మెనీ క్వశ్చన్స్, ఫియర్స్, వర్రీస్. నువ్వు చేయాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే లుక్ ఎట్ ద మోస్ట్ హోలీ గాడ్. హల్లెలూయా. అతి పరిశుద్ధులైన దేవుని చూడాలి. ఈనాడు క్రైస్తవులకు ఉన్న మరి దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటంటే డోంట్ లుక్ అరౌండ్. అటు ఇటు చూడదు. అటు ఇటు చూసే కొద్ది కూడా మనం పడిపోతుంటాం. అమెరికన్స్కి ఒక గొప్ప లెసన్ అది. ట్రంప్ మీద ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ పోయాడు, కానీ దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుడు ఉండాల్సిన చోటే ఉన్నాడు. సో మనం ఎవరి మీద బేస్ చేసుకోం. మనం ఈ లోకంలో వి డోంట్ బేస్ అపాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏది కూడా ఆధారపడడానికి యోగ్యమైంది కాదు. బట్ నీవు నేను చూడాల్సింది అతి పరిశుద్ధులైన దేవుని. యెషయాకు ఆ దినాన అత్యవసరమైన సమయంలో రైట్ టైంలో గాడ్ గేవ్ దట్ విజన్ ఆఫ్ ద మోస్ట్ హోలీ గాడ్. హీ సా ద వర్షిప్. పరలోకంలో జరుగుతున్న వర్షిప్ ఆయన చూశాడు. హీ సా ద వండర్ ఆఫ్ వర్షిప్. ఆరాధనలోని అద్భుతం చూశాడు. తన జీవితం ముందు తన జీవితంలోని అయోగ్యత, అపవిత్రత బయలుపడేది. వాళ్ళు పాపులు, వాళ్ళు దుర్మార్గులు, నేనే పాపినే. He was cleansed by the holy touch of God and he was commissioned. ఆయన మినిస్ట్రీ ఇప్పుడు నూతన డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు చేసేది రాజులను బట్టే కాదు, వాళ్ళని బట్టే కాదు. నేను చెప్తాను, గో ప్రీచ్ మై వర్డ్. వాళ్ళు వినకపోయినా చెప్పు. వాళ్ళు కఠినలు చెప్తూనే ఉండు. ఇక్కడ నుండి అద్భుతమైన మెసేజ్ స్టార్ట్ అవుతుంది. యెషయా ఈ దినా నుంచి ప్రియమైన సోదరుడా, సోదరి, నీ పరిచయను దేవుడు న్యూ డైరెక్షన్లో తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. వాళ్ళు ఆమె చెప్పండి. నీ వర్క్ని ఈ లోకంలో దేవుడు న్యూ డైరెక్షన్లో తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. నువ్వు ఇంక మీద నుంచి ఆర్డినరీ స్టూడెంట్ కాదు, ఆర్డినరీ వర్కర్ కాదు, ఆర్డినరీ లెక్చరర్ కాదు, ఆర్డినరీ ఆఫీసర్ కాదు, డాక్టర్, ఎవర్ ఇట్ మే బి. యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద లార్డ్, వర్క్ ఫర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజాది రాజు కొరకు నువ్వు పని చేయబోతున్నావు. నువ్వు ఎప్పుడు వస్తుంది? యాజ్ యూ వర్షిప్ యూ విల్ నో యువర్ వర్క్. చూడండి, శిష్యుల జీవితంలో కూడా జరిగింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చూస్తారా, వారు అక్కడ ఆయనను మొక్కిరి. దే వర్షిప్డ్ హిమ్. యేసుని ఆరాధించారు. అండ్ జీసస్ కమిషన్డ్ దెమ్. వాళ్ళని కమిషన్ చేశాడు. అదే దాన్ని మనం గ్రేట్ కమిషన్ అంటాం కదా. ద గ్రేట్ కమిషన్ ఏది? మత్తయి సువార్త 28:19-20 వచనాలు చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములకు వారికి బాప్తిసం ఇవ్వండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. దిస్ ఈజ్ ద కమిషన్ గాడ్ ఈస్ గివింగ్ టు ఆల్ ద డిసైపుల్స్. అప్పటి వరకు సిలువ, దుఃఖము, వేదన అయిపోయింది. పునరుద్ధాన విజయాన్ని ఎంజాయ్ చేశారు. అండ్ దే వర్షిప్, మొక్కారు ఆయన. అక్కడ వర్షిప్లో నుంచి నౌ దే గాట్ దేర్ వర్క్, దేర్ కమిషన్ ఏంటి? గో ఇన్ టు ఆల్ ద వరల్డ్. యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. యాజ్ ద ఫాదర్ హస్ సెంట్ మీ, ఐఎమ్ సెండింగ్ యూ. ఎప్పుడది? పునరుద్ధానుడైన ప్రభువుని వారు ఎన్కౌంటర్ చేయగా ఆయన యొక్క కలయికలో, ఆ బ్యూటీలో వాళ్ళకి ఈ కమిషన్ ఇవ్వబడుతుంది. ఐఎమ్ సెండింగ్ యూ. ప్రియమైన సహోదరుడా, సహోదరి, గాడ్ వాంట్స్ యూ టు వర్క్ ఫర్ హిమ్. ఆయన కొరకు నువ్వు పని చేయాలి. యెషయా, నువ్వు రాజు కోసం కాదు పని చేసేది, ఇంకెవరి కోసమో కాదు. యు కీప్ ఆన్ వర్కింగ్ ఫర్ మీ. నా కోసం నువ్వు పని చేయాలి. సో ద వండర్ ఆఫ్ వర్షిప్. ఒకసారి 1854వ సంవత్సరంలో జరిగిన సంఘటన, న్యూ ఇయర్ డే. ఎప్పుడు మా ఒంగోలులో ఉండగా మనకి హిస్టరీ తెలియాలి. ఎప్పుడు కూడా ఒంగోలులో హిస్టరీ అంటే 1854 January 1st న్యూ ఇయర్ డే. ఏం జరిగింది అంటే జువెట్ ప్రార్థన కొండ మీద, ఒంగోలు ప్రార్థన కొండ అంటారు కదా, ఒంగోలు ప్రేయర్ హిల్. ఎప్పుడు వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళరండి ఒకసారి. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ప్రేయర్ హిల్. అక్కడ జువెట్ దొరగారు అంటారు. ఆయన కొంతమంది నర్సులు, కొంతమంది సేవకులు కలిసి వెళ్ళారంట. వాచ్ నైట్ సర్వీస్ నైట్ అంతా చేస్తారు. న్యూ ఇయర్ సర్వీస్ సందర్భంగా వాళ్ళు అక్కడ వెళ్ళారంట. వాళ్ళ హృదయాలన్నీ భారభరితమైన హృదయాలు. ఎందుకని? ఈ తెలుగు ప్రజల మధ్య పరిచయం చేస్తుంటే ఎంత కాలం నుంచి పరిచయం చేస్తారు, ఒక్కడు కూడా రక్షణ పొందట్లా. 20 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళేమో ఇంకా వచ్చేసేయ, చేసిన సేవ చాలు, మేము మిమ్మల్ని పోషించలేము అన్నారు మిషన్ బోర్డు వాళ్ళు. మేము రామండి, మీరు ఇవ్వకపోయిన డబ్బులు ఫండ్స్ ఇవ్వకపోయినా మేము రాము, ఇక్కడే ఉంటామన్నారు జువెట్ గారు. వాళ్ళు ఎంతో వేదన వాళ్ళ హృదయాల్లో. అండ్ దే కెప్ట్ ఆన్ ప్రేయింగ్ అంట. సాయంత్రం 9 ఆ టైంలో వెళ్ళారంటే కొండ మీదకి. ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఉదయం 4 గంటలకు దర్శనం వచ్చిందంట జువెట్ దొరగారికి. 4 గంటలకు దర్శనం. ఏంటి తెలుసా? అదిగో అన్నట. ఏంటిది? అయ్యగారికి ఏదో అయింది కావాలి అనుకున్నట. పక్కన ఉన్న నర్సులు వాళ్ళందరూ కూడా
అదిగో అక్కడ ఆ బ్రహ్మజముడు ముళ్ళ పొదలు అవన్నీ కూడా, అదిగో అక్కడ ఒక కాలేజ్ వస్తుంది, అక్కడ అదిగో వేల మంది అన్ని దిశల నుంచి పిల్లలు వస్తున్నారు యూనిఫామ్లు వేసుకుని, అక్కడ అదిగో స్కూల్ అన్నాడు. వాళ్ళకి ఏం అర్థం కాదు, అయ్యగారికి ఏదైంది. మళ్ళీ కొంతసేపు అదిగో పెద్ద చర్చి గంట మోగుతుంది, అన్ని వైపుల నుంచి వస్తున్నారు, ప్రజలు ఆరాధిస్తున్నారు అన్నాడు. మరి కొంతసేపు అదిగో పెద్ద హాస్పిటల్, డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు అరుగో అన్నాడు. నిజంగా అయ్యగారికి ఏదో అయింది అనుకున్నాను. ఏంది రాత్రంతా ప్రార్థనలో ఉండగా సంథింగ్, బట్ హీ సా ఏ విజన్. దాన్నే జిబెట్ విజన్ అంటాం. 1854 January 1 ఆ విజన్ నెరవేరింది కొంతకాలానికి. ఏబిఎం కాలేజ్ మీరు చూసి అర్థమైపోయింది, పెద్ద కాలేజ్ కదా, ఎంతో పెద్ద ప్లేస్ అది. జిబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ మనం చూసి అర్థమైపోయింది, పెద్ద చర్చ్, ఎన్ని వేల మంది రావడం. మిషన్ హాస్పిటల్, అఫ్కోర్స్ అది అమ్మేసుకున్నారు మనవాళ్ళు, అదంతా పని చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ అని మీరు పైకి వెళ్తే, కొండ మీదకి వెళ్తే ఒక లైన్లో కనిపిస్తున్నాడు అవన్నీ కూడా. నేను ఎప్పుడు అక్కడ నాకు చాలా ఇష్టం, ఆ స్పాట్లోంచి చూస్తాను నేను. ఎలా చూసింటాడు జివెట్ గారు ఆ దర్శనం అని. స్ట్రైట్ లైన్లో ఉండేవాడు, హాస్పిటల్, చర్చ్ అండ్ ఏబిఎం కాలేజ్. హీ సా దట్ విజన్. ఎలా జరిగింది? హీ సా ద విజన్ యాజ్ హీ వాజ్ వర్షిపింగ్ ద లార్డ్. ప్రియమైన దేవుడా, నీ జీవితంలో కూడా బ్రేక్ త్రూ, అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? వెన్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ వర్షిప్. ఆరాధన యొక్క అద్భుతం. బ్రహ్మజముడు ముండ్ల పొదలు వింతగా మారిపోయినాయంట. ఎట్లా మారిపోయినాయి? సుందర ఉద్యాన వనముగా. చక్కని పాట రాశారు. సో ముళ్ళ పొదల లాంటి జీవితం నీ జీవితంలో, గడ్డు పరిస్థితులు అన్నీ ఉన్నాయేమో, చుట్టూ అన్నీ కూడా వైరస్, చెడ్డ వార్తలు, చస్తున్నారు, అదవుతుంది ఇదవుతుంది, వ్యాక్సిన్ రావట్లేదు, ఇంకా ఏంటో ఫ్యూచర్ ఏంటో అందరికి అనుమానాలు, భయాలు. ఎటు చూడాలి నువ్వు? వార్తలు పెట్టుకొని చూడాలా? ఫోన్ చూసుకుంటా కూర్చోాలా? వాళ్ళతో మాట్లాడాలా? అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న వారిని చూడాలి నువ్వు. యు మస్ట్ సీ హిమ్ హూ ఈజ్ సీటెడ్ ఆన్ ద మోస్ట్ హోలీ థ్రోన్. యు మస్ట్ ఎక్స్పీరియన్స్ హెవెన్లీ వర్షిప్. పరిశుద్ధాత్మలను ప్రార్థన చేస్తే హీ విల్ క్యారీ యూ ఇన్ ద స్పిరిట్ టు వర్షిప్. ఆత్మలో సత్యముతో నువ్వు ఆయన ఆరాధించేలా చేస్తాడు దేవుడు. ఆ దేవుడు నువ్వు చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, హీ విల్ రివీల్ యువర్ సిన్స్. నీ పాపాలు, అయోగ్యత బట్టబయలవుతాయి, నువ్వు కడగబడతావు, అండ్ యూ విల్ బి కమిషన్డ్ ఫర్ హీజ్ వర్క్. ఓహో కమ్ ఆన్, రాజులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతున్నాయి, వైరస్లు వస్తున్నాయి, పోతున్నాయి, బట్ మై గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. నా యేసయ్య సింహాసనాసీనుడు అయినాడు, ఆయన చిత్తానుసారంగా సమస్తాన్ని జరిగిస్తున్నాడు. ఐ యామ్ ఇన్ మై కింగ్స్ బిజినెస్. నా రాజు పనిలో నేను ఉంటాను. అండ్ యూ విల్ మూవ్ విత్ రిన్యూడ్ ఫైర్. యెషయా ఇక కదిలాడంటే ఎలా కదులుంటాడు? నూతనమైన శక్తితో కదులుంటాడు కదా. అద్భుతమైన యెషయా గ్రంథం వచ్చింది, మనం దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎలాంటి అద్భుతమైన రాశాడు. మెస్సయ్య గురించి రాశాడు 9వ అధ్యాయంకి వచ్చేసరికి. యెషయా మొదటి నుండి చిగురు పుట్టును రాస్తున్నాడు ఆయన. అమేజింగ్ థింగ్స్ జరగబోతా ఉన్నాయి. అండ్ హోప్, దెర్ ఇస్ హోప్. ప్రజలారా, రాను దినాలు అద్భుతాలు జరగబోతున్నాయి. యెషయా గ్రంథము అద్భుతమైన గ్రంథం రాయబడింది. ఎందుకని? ఆయన మొట్టమొదట్లోనే he encountered the most holy God. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో అది జరగాల. ఆరాధన యొక్క అద్భుతం నీలో జరగాల ఈరోజు నుంచి. ద వండర్ ఆఫ్ వర్షిప్ మస్ట్ టేక్ ప్లేస్. ఓ నేను ఆరాధికుడిని అనుకోవద్దు. నీ ఆరాధన అంతా కూడా కేవలం లిప్ సర్వీస్లా ఉందేమో, నీకు నచ్చినట్టుగా మూడ్ని బట్టి ఆధారపడిందేమో, ఆదివారం ఏదో వచ్చి ఆ గంటలు చేసేసి వెళ్ళిపోతున్నామేమో. దట్ ఈస్ నాట్ వర్షిప్. మరలా చదువుతున్నాం నా డెఫినేషన్, మరలా చూడండి. వర్షిప్ ఈజ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆల్ అవర్ నేచర్ టు గాడ్. ఇట్ ఈస్ ద క్విక్కనింగ్ ఆఫ్ అవర్ కాన్షియన్స్ బై హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధత ద్వారా వెలిగించబడిన మనస్సాక్షి. ద నరిష్మెంట్ ఆఫ్ మైండ్ విత్ హిస్ ట్రూత్. ఆయన సత్యము ద్వారా నింపబడిన మనస్సు. సత్యంతో నింపిపోవాలి నీ మనసు అంతా, అసత్యాలు కాదు, లోకంలో అసత్యాలు కాదు. ద ప్యూరిఫైయింగ్ ఆఫ్ ఇమాజినేషన్ బై హిస్ బ్యూటీ. ఆయన సౌందర్యాన్ని చూసుకోవడం ద్వారా పవిత్రపరచబడిన నీ యొక్క ఊహలు. ద ఓపెనింగ్ ఆఫ్ ద హార్ట్ టు హిస్ లవ్. ఆయన ప్రేమకు తెరవబడిన నీ హృదయము. ద సరెండర్ ఆఫ్ విల్ టు హిస్ పర్పస్. ఆయన చిత్తానికి లొంగిపోయిన నీ చిత్తము. ఇవి అన్నీ కలిపి ఆరాధన అంటే. అది జరుగుతుందా బిడ్డ? నీ చిత్తం లొంగిపోతుందా? నీ గుండెలు తెరవబడుతున్నాయా? ఓ నీ ఊహలు పవిత్రపరచబడుతున్నాయా? ఓ నీ మనసంతా ఆయన సత్యంతో నింపబడుతుందా? ఓ ఆయన మనస్సాక్షి వెలిగించబడతా ఆయన పరిశుద్ధతతో. అది ఆరాధన అంటే. ఆ భావంతో నువ్వు నడవాలి లోకంలో. వెన్ యూ వర్షిప్ గాడ్ లైక్ దాట్, వండర్స్ టేక్ ప్లేస్. లోకంలో ఎక్కడ ఏమి జరగకపోవచ్చు, కానీ నీలో, నీ ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించుకుని అడుగున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. అలాంటి
ఆరాధనలోని అద్భుతాలు నీ జీవితంలో, నా జీవితంలో ఈ దినాన్ని నుంచి, ఈ క్షణం నుంచి దేవుడు జరిగించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలు వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఈ ఉదయకాలం మీ జీవపు వాక్కులతో చేరువచ్చిన మమ్మల్ని అందరినీ సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవునయ్యా, ఏషియా అయ్యా ఎంత దుఃఖభరితమైన సమయంలో పరిస్థితిలో ఉంటుండగా, హోల్ నేషన్ రాజ్యమంతా కూడా ఎంతో దుఃఖ సాగరంలో ఉంటుండగా అత్యున్నతమైన దేవుని దర్శనాన్ని పొందుకోగలిగాడయ్యా. ఆ అతి పరిశుద్ధ దేవుడు చూడగలిగాడు. అందుకే ఆయన గ్రంథమంతా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు అని రాయగలిగాడు. ఆయన ఆ పరిశుద్ధ దేవుని గురించి దర్శనాన్ని పొందకే మేము ఈ పరిశుద్ధత గురించి మాట్లాడలేదయ్యా. వారం అంతటిలో మా మాటల్లో పరిశుద్ధ దేవుడు, హోలీ గాడ్ అని మాట్లాడలేకపోతున్నాము. అయ్యా, ఎప్పుడు మా సమస్యలే హైలైట్ చేస్తున్నాము. ఎప్పుడు మా బలహీనతల గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాము. ఎప్పుడు లోకంలో చెడ్డ విషయాల గురించి మాట్లాడుతున్నాము. హోలీ గాడ్ గురించి మాట్లాడలేదు, మోస్ట్ హై గాడ్ గురించి మాట్లాడలేదు. అందుకే మా పాపాలు అలానే ఉండిపోతున్నాము. కడగబడని స్థితిలో ఉండి అయ్యా ఏం పని చేయాలో అర్థం కాకుండా అయ్యా ఇదిగో దేవా మా జీవితాల్లో అయ్యా ఇదిగో దేవా వ్యర్థంగా కొనసాగిస్తున్నాము. ఈ దినాన వాక్యం ద్వారా సంధించిన అయ్యా ప్రతి వ్యక్తిని బట్టి మీకు ఎంతో ఉండాలి. మీ వాక్యం ద్వారా సంధించబడుతున్న ప్రతి బిడ్డను బట్టి మీకు ఎంతో ఉండాలి. టచ్ దెమ్ ఈ రోజు నుంచి నైనా, లెట్ దెమ్ బికమ్ మైటీ వర్షిపర్స్ నాయన. మేము ఆరాధిస్తుండగా పవిత్ర హృదయాలతో అయ్యా ఒప్పుకోలతో మీ ద్వారా పంపబడుతూ అభిషేకించబడుతూ అయ్యా మీరు వారిని ఉంచిన చోట మీ రాజ్య పనిలో బలముగా పని చేయబడడానికి సహాయం చేయమని, అద్భుతమని బిడ్డలుగానైనా అయ్యా అయ్యా ప్రతి బిడ్డను కూడా మీరు ఆయత్తపరచమని, ఎత్తుబడిన వాక్యం మా జీవితంలో నీరు కంటే ఫలింపునికి తీసుకురమ్మని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి మెక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంతవరకు దైవ సేవకులు పి. జాన్ కాల్విన్ గారి వర్తమానం విన్నాము కదా. మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, 3rd ఫ్లోర్, ఓల్డ్ LIC బిల్డింగ్, ఆపోజిట్ రమ్య ఫుడ్స్, అన్నవరప్పాడు, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9502708377 మరియు 9849799210.